లాస్ట్ టైము హాస్పిటల్ కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కానీ కొన్ని ఇష్యూస్ అన్నీ రివ్యూ చేసాం. ఇది ఫాలోఅప్ మీటింగ్. ఈ ఫాలోఅప్ మీటింగ్లో ఎక్కడెక్కడ వరకు ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి, ఏవి రిజాల్వ్ అవ్వలేదు, ఎందుకు రిజాల్వ్ అవ్వలేదు, జనరల్గా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే విధంగా అందరం కలిసి రివ్యూ చేసాం. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు 1-2 ఇవన్నీ డీటెయిల్స్. ఇప్పుడు సిటీ స్కాన్స్ 2 ఉంటే అవి పనిచేసేవి కాదు. ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది, ఇప్పుడు రెండోది కూడా ఇంకో 2 డేస్లో పనిచేస్తుంది. వాళ్ళకి బ్లడ్ బ్యాంక్లో కొన్ని ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి, ఒక 10 lakhsవి. ఇవి సిఎస్ఆర్ ఫండ్స్లో మనం ఎలా ఇవ్వగలం. అదేవిధంగా కామన్గా కంప్లైంట్స్, పేషెంట్స్ అందరూ కూడా కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఒక ఎనానిమస్ ప్రాసెస్లో కలెక్టర్ గారు మాత్రమే ఓపెన్ చేసే విధంగా కొన్ని ఎక్కడికక్కడ బాక్సెస్, కంప్లైంట్ బాక్సెస్ అన్నీ పెట్టమని చెప్పాం. అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కానీ డ్యూటీ నర్సెస్ కానీ ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఉండవలసిన టైమింగ్స్ అవన్నీ పెడితే పేషెంట్స్కి కూడా అర్థమవుతుంది ఎవరెవరు ఉండాలి, ఎంతెంత టైం ఉండాలి అనేది. ఏదన్నా సర్వీసెస్ రాకపోతే వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయగలుగుతారు. ఒక మెకానిజంలో ఇవన్నిటిని కూడా రిజాల్వ్ చేయగలుగుతాం. అదేవిధంగా సూపరింటెండెంట్ గారు చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని కొన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేశారు. ఏసీలు పనిచేయకపోవటం కానీ, లిఫ్ట్స్ పనిచేయకపోవటం కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఫిక్స్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. అవి మేము చేయగలిగాయి, మేము కలెక్టర్ గారు చేయగలిగాయి. కలెక్టర్ గారు ఇలా 1 by 1 రివ్యూ చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా సెకండ్, ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా డిపిఆర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫాలో అప్ చేసుకొని 1 by 1 బడ్జెట్ బేసిస్ మీద, ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఒకటి రివ్యూ చేసాం. ఈ 2 మేజర్గా రివ్యూ చేసాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా రివ్యూ చేస్తాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రోడ్డు మీద తిరిగిన ప్రతి నిమిషం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అతను రోడ్డు మీదకి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయనకి ఎక్కడుంది హక్కు? చంద్రయ్య గారిని మాచర్లలో అతి కిరాతకంగా, అది రాజకీయ హత్య అంటే. ఇది ఎవరో 2 స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది? అది రాజకీయ హత్య. ఆ రోజు నువ్వేం చేసావు? బయటకు వచ్చావా? వెళ్ళావా మాచర్ల? హత్యలు చేసింది నువ్వు. ఈ రాష్ట్రాన్ని అత్యంత అవినీతిపయంగా, అత్యంత ఘోరంగా డెవలప్మెంట్ లేకుండా చేసావు నువ్వు. నీకెక్కడుంది అధికారం? ఢిల్లీలో ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరిని అడిగినా మీరు ఢిల్లీ కాదు, నేను నిన్న నార్త్ ఈస్టర్న్ అక్కడికి కూడా ఆయన ఖ్యాతి అక్కడికి కూడా వెళ్ళింది. ఇంక ఈయన గురించి చెప్తారు. కాబట్టి అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సంజీవ్ నగర్ కానీ, అలాగే డొంక రోడ్డు కానీ, అట్లాగే మన నెహ్రూ నగర్ కానీ, శ్రీనగర్ గారు ఉన్నటువంటి సీతానగర్ బ్రిడ్జెస్, శ్యామలా నగర్ బ్రిడ్జెస్, ఆర్ఓబీస్ గురించి డిపిఆర్స్ అన్ని రెడీ అయినాయి. వాటి మీద కూడా సెంట్రల్ మినిస్టర్ గారు, అలాగే కలెక్టర్ గారు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా దానికి కావాల్సినటువంటి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకుని వచ్చి అది కన్స్ట్రక్ట్ చేయడానికి డిపిఆర్స్ రెడీ చేశారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి శంకర్లాస్ బ్రిడ్జ్ గురించి కూడా ఇప్పుడు డిపిఆర్ రెడీ అవుతుంది. సో ఎప్పుడు 50 సంవత్సరాలు జరిగినటువంటి విధంగా జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 months ఓన్లీ వీఆర్ డూయింగ్ స్టార్టెడ్ వర్క్. ఇది పబ్లిక్ నోటీస్ చేయాలని కోరుతాం. మన సెంట్రల్ మినిస్టర్ గారు కలెక్టర్తో, సంబంధిత ప్రజాప్రతినిధులతో పీరియాడికల్ మీటింగ్స్ అనేవి చాలా సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఎందుకంటే మీటింగ్ కూడా ఏదో వేగ్గా మాట్లాడకుండా ప్రతిదీ కూడా ఆన్ పేపర్, యాక్షన్ ప్లాన్, ఎవరు చేయాలి, ఏ టైంలో చేయాలన్నది కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం, దానికి సంబంధిత అధికారులు కూడా రెస్పాండ్ చేయడం, ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తెస్తే కలెక్టర్ గారు మంత్రి గారి దృష్టికి తీసుకురావడం, మా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు మంత్రి గారితో మాట్లాడడం అనేది ఒక కాంక్రీట్గా ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి సంబంధించిన వర్కులు మాత్రం యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నాయి. మా శాసనసభ్యులు చెప్పినట్టు 2 monthsలో గత 20 సంవత్సరాలుగా ఏవైతే పెండింగ్లో ఉన్నాయని అనుకుంటున్నామో అవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుంది.